ఎలా అయినా నమ్మించాలి. కాదంబరి, ఏంటండి? నీకో విషయం చెప్పాలి కాదంబరి. చెప్పండి. దానికెందుకు మొహమాట పడుతున్నారు? ఇది మొహమాటం కాదు, మనసుని తొలిచేసే బాధ. ఎందుకంత బాధ? నీ ప్రాణానికి ప్రమాదం ఉందని తెలిసాక బాధపడకుండా ఎలా ఉండగలను కాదంబరి? అబ్బో, మావయ్య గారు నాటకం మొదలు పెట్టినట్టున్నారు కాంచన. అవునవును, అర్థమవుతుంది. కాసేపు సైలెంట్గా ఉండండి, ఏమంటారో చూద్దాం. మీరు దేని గురించి మాట్లాడుతున్నారండి? గురువుగారు, మన ఇంట్లో ఒకరికి ప్రాణగండం ఉందని చెప్పారు కదా, అది ఎవరికో కాదు కాదంబరి, నీకే. నాకా? ఏం మాట్లాడుతున్నారండి? నాకు ప్రాణగండమా? అవును కాదంబరి. ఏంటన్నా, అమ్మకి ప్రాణగండం ఉండడం ఏంటి? మేము నమ్మలేకపోతున్నాం. అలా జరగడానికి వీల్లేదు నాన్న. అయ్యయ్యో, అత్తయ్య గారు, అత్తయ్య గారు, మిమ్మల్ని కోల్పోతున్నావా? మిమ్మల్ని అప్పుడే దేవుడు పైలోకానికి తీసుకెళ్ళిపోతున్నాడా? మీరు లేకపోతే నేను రేపటి నుంచి అత్తయ్య గారు, అత్తయ్య గారు అని ఎవరిని పిలవాలి? మీరు పైలోకానికి ప్రయాణం అయితే మీరు తిట్టే తిట్లన్నీ ఇక నేను ఎవరి చేత తిట్టించుకోవాలి? ఇంకాపుతావా? నేనప్పుడే పైలోకానికి పోయినట్టు ఏడుస్తావేంటి? నేనేమైనా ఓవర్ యాక్షన్ చేశానంటావా? ఓవర్ యాక్షన్కి ఓవర్ యాక్షన్ అనిపించేలా చేసావు. డోస్ కాస్త ఎక్కువ అయింది. మరీ అంత ఎక్కువ చేసేసానా? గురుగారు ప్రాణగండం అంటే ఎవరికో అనుకున్నాను, అది నాకే అన్నమాట. అయితే నేనందరికీ దూరం అవ్వాల్సిందేనా? ఆ పైవాడి ఆజ్ఞ పాటించి ఆ కైలాసానికి ప్రయాణం అవ్వాల్సిందేనా? అమ్మగారు, అంత మాట అనకండి. అలాంటి ప్రమాదం ఏమీ జరగకూడదనే కదా గురువుగారు మృత్యుంజయ హోమం జరిపిస్తున్నారు. అవును కాదంబరి, మృత్యుంజయ హోమం జరిపిస్తే ఎవరికి ఏ ప్రమాదం ఉండదని, ఎవరైతే గండంలో ఉన్నారో వాళ్లకు కూడా ప్రమాదం తప్పుతుందని గురువుగారు చెప్పారు కదా. అలాంటప్పుడు ఎందుకు బాధపడటం? ఎవరెన్ని చెప్పినా, ఎన్ని పూజలు చేసినా ఆ ప్రమాదం రాకుండా ఉంటుందంటారా? ఆ మృత్యు దేవత నన్ను కబళించకుండా ఆగుతుందంటారా? సరైన ప్రశ్న అడిగారు అత్తయ్య గారు. మావయ్య గారు, ఆ ప్రశ్నకు సమాధానం చెప్పండి. నీలవేణి, అత్తగారి ప్రశ్నకి సమాధానం చెప్పు. ఈ పూజలు, పునస్కారాలు, హోమాలు అత్తయ్య గారిని పగబట్టిన ప్రమాదాన్ని ఆపగలవా? అత్తయ్య గారిని ముంచెత్తుకు రాబోతున్న మృత్యువుని బంధించగలవా? బావా, నీ ఓవర్ యాక్షన్ ఆపుతావా? లేదంటే అందరికీ అనవసరంగా నువ్వే అనుమానం కలిగించేలా ఉన్నావు. ఆపేస్తాను. అందరూ అంటూ ఉంటారు కదా, విధిరాత ఎలా ఉంటే అలా జరుగుతుందని. దైవ నిర్ణయం ఏ విధంగా రాసి పెట్టుంటే అలాగే జరుగుతుందని. ఏమో, ఆ పైవాడు ఏం రాసి పెట్టాడో. మానవ ప్రయత్నాలు సఫలం అవుతాయో లేదో. దైవ నిర్ణయం ఎలా ఉన్నా మానవ ప్రయత్నం చెయ్యాలి కదమ్మా. పెద్దమ్మగారు, మీరేం దిగులు పడకండి.
మీరు కూడా నాతో పాటు హోమంలో కూర్చుంటే చాలు. మీ చేతుల మీదుగా హోమం జరిగితే చాలు. ఆ హోమం యొక్క ప్రతిఫలం ఖచ్చితంగా మీకు అందుతుంది. ఆ హోమం ప్రభావం వల్ల మీకు రాబోయే ప్రమాదం ఖచ్చితంగా తప్పుతుంది. నా మాట విని మీరు కూడా హోమంలో కూర్చోండి అమ్మగారు. అవును కాదంబరి, నీలవేణి చెప్పినట్టు నువ్వు కూడా ఆ హోమంలో భాగం అవ్వాలి. అప్పుడే ఆ హోమం వల్ల కలిగే సత్ఫలితం నీ గండాన్ని తప్పించగలదు. దయచేసి వద్దు, కాదు, కూడదు అని అనకూడదు. ఏమండి, మీరింతగా చెప్పిన తర్వాత కూడా ఎందుకు వద్దంటాను? నాకు మాత్రం ప్రాణం మీద తీపుండదా? నేను మాత్రం గండం నుంచి తప్పించుకోవాలి అని అనుకోనా? మీరు చెప్పినట్టుగానే చేస్తానులేండి. ముందు ఆ హోమానికి కావలసిన పనులు మొదలు పెట్టండి. నువ్వు ఒప్పుకున్నావు, మాకదే చాలు. ఇక ఆ కార్యక్రమాల్లోనే ఉంటానులే. హోమం జరగని గండం నాకు నీకు తెలుస్తుందిలేవే. మోహన్ గారు, ఒక్క నిమిషం. ఏంటి ఇలా వచ్చారు? ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలమ్మా, అందుకే నేరుగా ఇంటికే వచ్చాను. ఏంటా ముఖ్యమైన విషయం? ఏం లేదమ్మా, ఆఫీస్ విషయమే. ఏ నాతో చెప్పకూడదా? అయ్యో, మీకెందుకు చెప్పకూడదమ్మా? ఎవరికి చెప్పినా మీకు కూడా ఖచ్చితంగా తెలుస్తుంది కదమ్మా. ఇంతకీ విషయం ఏంటి? అంటే అమ్మా, అది ఏమైంది మోహన్ గారు, చెప్పండి. ఇంత దూరం ఆ విషయం చెప్పడానికే వచ్చారు కదా, ఇప్పుడెందుకు విషయం ఏదో గొంతుకు అడ్డుపడ్డట్టు అలా ఆగిపోతున్నారు? ఏమీ లేదమ్మా, కాదంబరి మేడం తీసుకున్న కొన్ని నిర్ణయాల వల్ల కంపెనీకి ఓ 70 కోట్ల వరకు నష్టం వచ్చింది. ఏంటి, 70 కోట్ల రూపాయలా? అవునమ్మా, కాదంబరి మేడం కొన్ని నిర్ణయాలు ఆలోచించకుండా ఆవేశంలో తీసుకున్నారు. మెంబర్స్ చెప్పాలని ట్రై చేసినా మొండిగా ఆ నిర్ణయాలు తీసుకోవడం వల్ల మేలు జరిగి ఉండుంటే ఇప్పుడు ఎవరూ ఏం మాట్లాడరు. కానీ కాదంబరి మేడం వేసిన తప్పటడుగు వల్ల ఇప్పుడు కంపెనీకి 70 కోట్ల రూపాయల నష్టం వచ్చింది. నమ్మలేకపోతున్నాను మోహన్ గారు. ఎందుకంటే అమ్మగారు చాలా అనుభవం ఉన్న వ్యక్తి, ఎన్నో ప్రాజెక్టులు చేసిన వ్యక్తి, ఎంతో మందికి ఆదర్శంగా ఉన్న వ్యక్తి. అలాంటి అమ్మగారు తప్పుడు నిర్ణయాలు తీసుకోవడం ఏంటి? ఎప్పుడూ విజయాలు సాధించే ఒక వ్యక్తి ఆలోచించే విధానంలో ఒక్కసారిగా మార్పు వస్తుంది. నేనే నిర్ణయం తీసుకున్నా కరెక్టే అనే ఒక భ్రమలోకి వెళ్ళిపోతారు. ఆ సమయంలోనే తప్పుడు నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుంది. దాని ఫలితంగానే ఇప్పుడు కంపెనీకి 70 కోట్ల రూపాయల నష్టం వచ్చింది. అందుకే కాదంబరి మేడం గారికి ఈ విషయం చెప్పొస్తాను.